టీడీపీలో ఒక రకమైన కొత్త సంప్రదాయం నెలకొందేమో అనిపిస్తుందండి నాకు. ఎలా అంటే ఏదైతే అసలు తప్పే జరగకపోయినా సరే, అంటే వాస్తవాలు మాట్లాడితే ఆ నేతల మీద టార్గెట్ చేస్తున్నారు. కింది స్థాయి నాయకులు కానించి, అలాగే ఎమ్మెల్యేలు కానీ, సహచార మంత్రులు కానీ, అలాగే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏంటంటే అసలు తప్పు జరగకపోయినా సరే, నచ్చకపోతే కనుక అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని ఎలా అంటారో ఆ విధానంలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి నచ్చటం లేదు, నచ్చకపోతే వాళ్ళ మీద టార్గెట్లు చేయడమే, ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. యనమల రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన ఏదైతే రేషన్ బియ్యం అక్రమాల గురించి కేవీ రావు గారు ఏదైతే కాకినాడలో ఉండే దాని విషయంలో కొన్ని మాటలైతే యనమల రామకృష్ణ గారు మాట్లాడారండి. ఆయన మాట్లాడిన మాటలు వాస్తవాలే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాస్తవాలు మాట్లాడినా అవి మనకు నచ్చకపోతే ఎమ్మెల్యేగా అయినా పర్వాలేదు, మంత్రి అయినా పర్వాలేదు, మనకు అనవసరం, ముందు ఆయన్ని టార్గెట్ చేయడమే. కాబట్టి ఆ రకంగానే జరుగుతున్నాయి టీడీపీలో కొన్ని పరిణామాలు. ఎలా అంటే యనమల రామకృష్ణ గారు కావచ్చు, అలాగే కొలుసు పార్థసారథి గారు కావచ్చు, గౌతి శిరీష గారు కావచ్చు, రీసెంట్గా జరిగింది వీళ్ళిద్దరి విషయంలో. అంతకుముందు యనమల రామకృష్ణ ఆయన బీసీ నాయకుడే, అలాగే కొలుసు పార్థసారథి గారు బీసీ నాయకుడే, అలాగే గౌతి శిరీష గారు కానీ బీసీ నాయకురాలు. కానీ ఈ బీసీలనే టార్గెట్ చేస్తున్నాయా టీడీపీ ప్రభుత్వం అని ఒక రకమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది బయట. ఎందుకంటే మ్యాక్సిమం ఏదో ఒక ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు అదిగో మీరు ఎందుకు పాల్గొన్నారు దాంట్లో అసలు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు పాల్గొంటున్న ఆ మీటింగ్లో మీరు ఎందుకు వేదికను పంచుకున్నారు అని నానా రభస చేశారు. కొలుసు పార్థసారథి గారు అయితే డైరెక్ట్గా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అలాగే గౌతి శిరీష గారు కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంటే వేదికను పంచుకోవడం కూడా పెద్ద తప్ప, ప్రైవేట్ కార్యక్రమం కాదు అది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే తప్పు. ప్రైవేట్ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడం తప్పేలా అవుతుంది. అలా అంటే ఏదైతే మన జరిగిన సమావేశాలు, ఆ సమావేశాల అనంతరం ఏంటి ఎవరో పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారు కలిసి ఇలా ఆలింగనం చేసుకోలేదా? మరి ఎలాంటి టార్గెట్ మరి అప్పుడు ఎందుకు చేయలా? పవన్ కళ్యాణ్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా బొత్స సత్యనారాయణ గారికి బయట, కాబట్టి చాలామంది చూసారాయే. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేశారా? లేదు కదా. అంటే ప్రైవేట్ కార్యక్రమం జరుగుతుంది, లేదా ఏదో వనసమారాధనలని ఇలాంటి చోట్ల బయట మాట్లాడుకుంటారు కదా. పెద్ద పెద్ద నాయకులే ముఖ్యమంత్రులే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఏదైనా సందర్భం, ఏ పెళ్లి వేడుకలో కానీ, లేదా ఇతర కార్యక్రమాల్లో కానీ, ఇవన్నీ ప్రైవేట్ కార్యక్రమాల కిందకి వస్తాయి. కానీ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడినంత మాత్రాన, మాట్లాడారో లేదో కూడా లేదు, కలిసి కూర్చున్నంత మాత్రాన, లేదా కలిసి మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడారు తప్పండి, లేదు ఒకే కారులో ప్రయాణం చేయాల్సి వచ్చింది తప్పండి. కావాలని అంటే వేరే సామాజిక వర్గం అయితే ఒక రకంగాను, ఇంకో సామాజిక వర్గం అయితే ఒక రకంగాను భావిస్తున్నారా అనేది కనుక చర్చ అయితే నడుస్తుంది. అందుగురించే చాలామంది మాట్లాడుకున్నారు బీసీ నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు టీడీపీలో అని ఒక రకమైనటువంటి చర్చ బయట నడుస్తుందండి. కాబట్టి పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష గారి పైన, అలాగే కొలుసు పార్థసారథి గారి పైన ఇలాగ చాలా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. మనం మామూలుగా కాదు. టీవీ5 మూర్తి గారు అయితే కనుక డిబేటే పెట్టాడు ఆయన కానీ, కొలుసు పార్థసారథి గారు గౌతి శిరీష గారు, ఎందుకంటే ఒకే వేదికను పంచుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనుకొని. టీవీ5 మూర్తి గారు డిబేటే పెట్టాడు ఆయన. ఈనాడైతే కనుక మరీ దారుణంగా రాశాడు. ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఎవరికి? వైఎస్ఆర్సీపీ నాయకుడితో వేదిక పంచుకున్నందుకు ఇంగిత జ్ఞానం కూడా లేదంట. ఈనాడు ఆయన రాశాడు ఆయన. కాబట్టి జ్యోతి వాళ్ళు అయితే కనుక జాడించేశారు, ఇంకా ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే కనుక, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు తన తాత విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. ఎవరైతే నూజివీడులో గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణం. కాబట్టి స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి తన తాత విగ్రహావిష్కరణ గారికి ఆవిడ వెళ్ళడం ఖచ్చితంగా అవసరం అక్కడ, కాబట్టి వెళ్ళారు. ఇంకా ఆయన అయితే నియోజకవర్గ మంత్రి కాబట్టి తప్పదు, ఇంకా పార్థసారథి గారు ఆయన ఉండాలి. ఇప్పుడు అది ఒక ప్రైవేటు కార్యక్రమం అయ్యాయి గౌడులకు సంబంధించింది. కాబట్టి గౌడి సంఘానికి సంబంధించిన నేతలు చాలామంది బయట వాళ్ళు పిలుచుకుని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాంటి కార్యక్రమంలో పాల్గొనడమే తప్పనంటే కనుక, పాల్గొంటేనే బీసీ నేతలేనే కదా అంతలా టార్గెట్ చేస్తున్నారు అనే ఒక రకమైన వాదన ఉంది. ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకమైన ట్రోలింగ్లు చూసినా, పేపర్లో ఇంగిత జ్ఞానం లేదని రాసిన ఈనాడు వారు, అలాగే వీళ్ళ ఒకటేనా అని చెప్పేసి టీవీ5 మూర్తి గారు మాట్లాడినా, ఇప్పుడు రాజకీయం వరకేనండి. తర్వాత ప్రైవేటు కార్యక్రమాలు, వ్యక్తిగతంగా ప్రైవేట్ కార్యక్రమాలు చాలా అటెండ్ అవుతూ ఉంటారు. ఆ ప్రైవేట్ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ఉంటారు అందరూ కూడా, నాయకులందరూ కూడా. కానీ పార్టీకి అక్కడ సంబంధం లేదు.
ఒక మంచి వ్యక్తి విగ్రహావిష్కరణకి వెళ్ళారు, అందరూ పిలుచుకుంటారు అన్ని రకాల వర్గాల వాళ్ళని, ఒకే సామాజిక వర్గం కాబట్టి. కాబట్టి అది కూడా తప్పు, నేరంలాగా మరీ దారుణంగా ఇంత భయంకరంగా ట్రోల్ చేస్తారని ఎవరు ఊహించలేదని బీసీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. మనం మాట్లాడితే ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి అంటే టీడీపీలో బీసీ నేతల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారా అనే చర్చ అయితే బయట నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక టీడీపీలోనే ఉందా, లేదా వైఎస్ఆర్సీపీలో లేదా జనసేనలో కూడా ఇలాంటిది ఏమైనా నడుస్తుందా? ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. మర్చిపోద్దు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.